వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఏపీలో నిరుద్యోగులకు మరో భారీ శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే మెగా డిఎస్సి ద్వారా పెద్ద ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరోసారి డిఎస్సి నిర్వహణకు కసరత్తు ప్రారంభించడం రాజకీయంగా మాత్రమే కాకుండా సామాజికంగా కూడా కీలక పరిణామంగా మారింది. విద్యారంగంలో స్థిరత్వం తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నట్లు ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతోంది. వచ్చే నెలలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు సంకేతాలిస్తున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 2500 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తు కూడా మేలు చేసే విధంగా ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్ కు సంబంధించిన ప్రక్రియను అధికారులు సిద్ధం చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆయన అనుమతి తీసుకుని నోటిఫికేషన్ తేదీపై అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగానికి ఇచ్చిన ప్రాధాన్యతను మెగా డిఎస్సి స్పష్టంగా చూపించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే మెగా డిఎస్సి ఫైలుపై సంతకం చేయడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన హామీని కార్యరూపం దాల్చేలా దాదాపు 15,941 ఉపాధ్యాయుల పోస్టులను ఒక్కసారిగా భర్తీ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే విడతలో ఇంత పెద్ద సంఖ్యలో నియామకాలు జరగటం రాష్ట్ర విద్యారంగంలో కొత్త అధ్యాయంగా చెప్పవచ్చు. మెగా డిఎస్సి పూర్తయిన తర్వాత కూడా విద్యాశాఖ అక్కడితో ఆగిపోలేదు. విద్య విషయంలో అశ్రద్ధ చేయకుండా నిరంతరం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని, ప్రతి ఏడాది తప్పనిసరిగా డిఎస్సి నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ హామీకి తగ్గట్లుగానే ఇప్పుడు మరో డిఎస్సి నోటిఫికేషన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఇది ప్రభుత్వ మాటకు విలువ ఉందన్న భావనను నిరుద్యోగ యువతలో బలంగా నాటుతోంది. వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశమున్న ఈ కొత్త డిఎస్సి నోటిఫికేషన్లో కొన్ని మార్పులు ఉండవచ్చని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయుల ఎంపికలో ఇంగ్లీష్ భాషపై మంచి ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండేలా ఒక ప్రత్యేక పరీక్ష నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు ఆంగ్ల భాషలో పాటు డిజిటల్ నైపుణ్యాలు అవసరం అవుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు అదే స్థాయిలో అవగాహన ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. నారా లోకేష్ కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో పోటీ పడే స్థాయికి చేరాలంటే ఉపాధ్యాయులు ఆధునిక బోధనా పద్ధతుల్లో నైపుణ్యం కలిగి ఉండాలన్నది ఆయన అభిప్రాయం. అందుకే కొత్త డిఎస్సిలో ఇంగ్లీష్, కంప్యూటర్ పరిజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనకు వచ్చారని చెబుతున్నారు. లోకేష్ ఓకే చెప్పిన వెంటనే ఈ నోటిఫికేషన్ అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే పదవీ విరమణ చేసే ఉపాధ్యాయుల స్థానంలో ఖాళీలు ఏర్పడగానే వాటిని ఆలస్యం లేకుండా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఉపాధ్యాయులు రిటైర్ అయిన తర్వాత వారి స్థానాల్లో ఏళ్ల తరబడి నియామకాలు జరగకపోవడం వల్ల పాఠశాలలో భారమైన పరిస్థితులు ఏర్పడేవి. ఒక ఉపాధ్యాయుడే 2-3 తరగతులు బోధించాల్సిన పరిస్థితి రావటం వల్ల విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడేది. ఈ పరిస్థితికి ఇక చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలనుకుంటోంది. ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాదు, ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. ఇప్పటికే మెగా డిఎస్సి ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు పాఠశాలలో చేరడంతో అనేక చోట్ల విద్యా వాతావరణం మారుతున్నట్లు తెలుస్తోంది. తరగతులు సక్రమంగా నిర్వహించబడటం, విద్యార్థుల హాజరు పెరగటం, తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరగడం వంటి మార్పులు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న డిఎస్సి నిర్ణయాలు కేవలం ఉద్యోగాల భర్తీ వరకు మాత్రమే పరిమితం కాదు, భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేసే ప్రయత్నంగా చెప్పవచ్చు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసాన్ని పెంచడం అనే 3 లక్ష్యాలను ఒకేసారి సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వచ్చే నెలలో విడుదలయ్యే డిఎస్సి నోటిఫికేషన్ పై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నిరుద్యోగుల ఆశలు, విద్యార్థుల భవిష్యత్తు, ప్రభుత్వ ప్రతిష్ట అన్నీ ఈ నిర్ణయంతో ముడిపడి ఉండడంతో రానున్న రోజుల్లో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.